ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తు లేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్ సహ సమర్పణ తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో. Hi, welcome to Local TV's Popcorn for your daily dose of hot happenings in Telugu cinema. పాప్కార్న్ పైరసీని కిల్ చేయాలంటూ యల్మంచి రవిచంద్ 3 days నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. సో ప్రొడ్యూసర్ యల్మంచి రవిచంద్ ని సపోర్ట్ చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ వాళ్ళ వ్యూస్ ని మీడియాతో షేర్ చేసుకున్నారు. సో టేక్ ఎ లుక్. ఈ రోజున ఈ పైరసీ అన్నది ఇప్పటి సమస్య కాదు, గత దశాబ్ద కాలంగా కూడాను ఇది ఇండస్ట్రీ పట్టి పీడిస్తుంది. ఇది ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొస్తుంది, ఇండస్ట్రీని ఏ రకంగా నాశనం చేస్తున్నారు ముందుగానే ఊహించి అప్పట్లో నిర్మాత మండలి నుంచి కొంతమందికి ఆ బాధ్యత అప్పచెప్పి పోలీస్ వారితోటి కోఆర్డినేట్ చేసుకుని ఎవరైతే కనుక పైరవీదారులు ఉన్నారో అలాంటి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకునే దిశగా అప్పుడు ఒక టీం పనిచేస్తుంది. ఆ టీం శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళిందని అప్పుడు అనుకున్నాం. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేక ప్రభుత్వం ఎన్ని కూడాను ఎలాంటి ప్రయత్నాలు చేసినా మన బాధలు ఎన్నిసార్లు వాళ్ళకి తెలియజెప్పుకున్నా సరే వాళ్ళ నుంచి స్పందన అంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే ఈ రోజున ఓట్లల్లో పెట్టుబడిగా పెట్టి సినిమాలు తీసి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టేటువంటి ఒక చిత్ర పరిశ్రమలో అన్యాక్రాంతం అయిపోతుంది ఈ యొక్క ఫలితాలు. ఆనందంగా ఉందని చెప్పలేను, బట్ యాక్చువల్లీ ఐఎమ్ హ్యాపీ. ఆయన మొదలుపెట్టారు, ఇండస్ట్రీ అంతా చాలా బాగా స్పందించింది. సురేంద్ర రెడ్డి గారు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. అలాగే అందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. ఇది ఇంకా పెరిగేదే కానీ తగ్గేది లేదు. అండ్ గవర్నమెంట్ వెంటనే డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. అలాగే తమిళనాడులో డెసిషన్ తీసుకుని వాళ్ళు రూల్స్ పెట్టారు. బాంబే ఇండస్ట్రీ, అది బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళ యాక్టర్స్ స్పందించి అక్కడున్న ఇండస్ట్రీ స్పందించి వాళ్ళు ఏదో చేశారు. ఇట్స్ అబౌట్ టైం ఇక్కడ ఆంధ్రాలో కూడా చేయాలి. ఊరికే మాటలు చెప్తుంది కాదు, ఏదో ఒకటి త్వరగా చేసి చేస్తే అట్లీస్ట్ రేపు ఏప్రిల్ నుంచి రిలీజ్ అయ్యే సినిమాలైనా, ఫ్యూచర్లో వచ్చే సినిమాలైనా దే విల్ బి సేవ్. అది మరి రెండో రోజు మూడో రోజు 20 రూపాయలకి 25 రూపాయలకి సీడీలు రావటం, థియేటర్ల ముందే అమ్మటం, అసలు అది వినటానికి అసహ్యంగా ఉంది. ఒక దశాబ్దంగా ఈ పరిశ్రమ అనుభవిస్తున్న ఈ బాధలో నుంచి ఇప్పటికైనా ఒక విముక్తి రావాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మా సోదరుడు ఒకడు వచ్చి ఇక్కడ కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి దీనికి నాంది పలకటం, ఈ ప్రాబ్లం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం దీనికి సరైన ఒక మార్గం చూపిస్తుంది అని చిరంజీవి గారు చూపించేలాగా చేద్దామని చిరంజీవి గారు చెప్పటం, దీన్ని ఇక్కడతో ఆపకుండా ప్రభుత్వం స్పందించేలాగా, అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు పదవి కాదు, ప్రభుత్వం నిజంగా తలుచుకుంటే ఇది ఆపడం అసాధ్యం కాదు. సుమారుగా 90,000 మంది ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి పనిచేస్తున్నారు. ఈ ఇండస్ట్రీ క్రమంగా చచ్చిపోవడానికి అది ఒక వైరస్ లాంటిది. ఇది క్రమంగా పెరుగుతూనే ఉంది, మా కలెక్షన్లు పడిపోతూనే ఉన్నాయి దీనివల్ల అనేది అందరికీ తెలిసినా కూడా నిజంగా దీనిని అరికెట్టగల శక్తి మొదట ప్రభుత్వానికి ఉంది, ఆ తర్వాత ప్రజలకు ఉంది. ఇప్పుడు పిక్చర్ రిలీజ్ అయితే రోడ్డు మీదనే పబ్లిక్ గమ్మేసేస్తున్నారు పైరసీ క్యాసెట్స్. దీన్ని అరికట్టేదానికి ప్రభుత్వాన్ని మన అందరం కలిసిపోయి మన విషయాలంతా వారికి చెప్పి ఎలా చేస్తే త్వరగా అమలు అవుతుంది అనేది వారికి విన్నవించుకొని మన ఇది చేయడం మంచిదని నేను భావిస్తున్నాను. ఈ పైరసీ అనే ఇష్యూ ఎప్పటి నుంచో జరుగుతుంది. మేము ఎప్పుడు ప్రతిసారి మా క్యాసెట్స్లో కానీ మా సినిమాల్లో కానీ పైరసీ అవాయిడ్ చేయండి మేము అంటుంటాం. మేము ఏదో అంటుంటాం, మీరు రెగ్యులర్గా చూస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. దాని సీరియస్నెస్ ఏంటి, మేము ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాం అనేది మీరు ఒక్కసారి కూడా ఆలోచించండి.
ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎలాంటిదంటే ఎంతోమంది కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉంటారు. అది చిన్న సినిమాలో అని పెద్ద సినిమాలో అని ఎంతోమంది కలిసి ఆ సినిమా మీద ఆధారపడుతుంటారు. అంటే మా కళ్ళ ముందే మా సినిమా సీడీలు థియేటర్లోనే అమ్ముతుంటే నేను ఏం చేయాలి? అంటే అసలు అంటే ఎవరైనా దొంగతనం చేస్తే మన ముందు నుంచోడానికి భయపడాలి. దొంగతనం చేసి మన ఎదురుగుండేనే మన సీడీలు మనకు అమ్మలేదు. అంటే మా ప్రోడక్ట్ దొంగతనం చేసి మా ముందే అంత ధైర్యంగా నుంచుంటే మేము ఏం చేయలేని పరిస్థితి. ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష కానీ మేమందరం ఈరోజు ఇక్కడికి రావడం కానీ పైరసీ అనే భూతాన్ని అరికట్టాలి అని ఎన్నో ఏళ్ల నుంచి, నాకు తెలిసి నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఈ పోరాటం జరుగుతుందండి. అంతకుముందు కూడా జరుగుతూనే ఉండింది. ఏ రంగానికి చెందిన వాళ్ళు ఇది కేవలం ఒక పైరసీ వల్ల ఒక ప్రొడ్యూసరే కాదు, ఒక నిర్మాతే కాదు, ముఖ్యంగా అందరికంటే ముందు నిర్మాత నష్టపోతున్నాడు. అలాగే వివిధ రంగాలకి చెందిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ఒక హీరో అవ్వచ్చు, ఒక లైట్ మెన్ అవ్వచ్చు, అందరం నష్టపోతూనే ఉన్నాం. మా కష్టాన్ని దయచేసి మా కష్టాన్ని ఆదుకోవాలని, మేము పడే కృషికి మా ప్రొడ్యూసర్లకి, మా ఇండస్ట్రీలో ఉండే మా అందరికీ ఆ రిజల్ట్ రావాలని కోరుతూ ఈరోజు ఈ నిరాహార దీక్షని చేపట్టడం జరిగింది. ఇవాళ ఉన్న సినిమాస్, ఇవాళ ఉన్న మన ఇండస్ట్రీ ఎంత బాగా డెవలప్ అవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఇలాంటి ఒక సింపుల్ ఇష్యూ పైరసీ ఎప్పటి నుంచో బిల్డ్ అవుతుంది అండ్ చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇట్స్ ఈటింగ్ అప్ ద ఇండస్ట్రీ అండ్ ఇట్స్ స్టాపింగ్ ద గ్రోత్. ఇప్పటి వరకు చాలా మెథడ్స్ చాలామంది ట్రై చేశారు, కానీ ఇంకా పబ్లిక్కి రీచ్ అవ్వట్లేదు. ఎంత పెద్ద ఇష్యూ అయింది పైరసీ. ఇట్స్ జస్ట్ ఈటింగ్ అప్ అవర్ ఇండస్ట్రీ. రవి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఫైనలీ సమ్వన్ స్టెప్పింగ్ అప్ అండ్ షోయింగ్ హౌ స్ట్రాంగ్ వీ ఆర్ అండ్ హౌ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్. సో యూ హ్యావ్ ఆల్ అవర్ సపోర్ట్. మన సపోర్ట్ అంతా ఉంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండస్ట్రీ మొత్తం 24 క్రాఫ్ట్స్ అందరూ ఒకే స్టాండ్ తీసుకుంటామని ప్రూవ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. మీ సపోర్టింగ్ అండ్ బేసిక్గా పైరసీ అంటే దొంగతనం అండి, పెద్ద తేడా లేదు. దొంగతనం అంటే ఇంట్లో పెట్టిన డబ్బులు దోచుకెళ్తారు, పైరసీ అంటే ఇంటికి రావాల్సిన డబ్బులు దోచుకెళ్తున్నారు ఇక్కడ. సో దానికి కంప్లైంట్ ఉన్నప్పుడు దీనికి ఎందుకు ఏం చేయట్లేదో తెలియట్లేదు. అండ్ ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు ఒక సినిమా సీడీ కొనేటప్పుడు అది సీడీలా కాకుండా ఒక డిస్ట్రిబ్యూటర్ ఇంటికి ఒక పూట భోజనమో లేకపోతే థియేటర్ ఓనర్ పూట భోజనమో కింద చూస్తే దెన్ మీకు ఆ సీడీ కొనబోద్దు కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ సీడీ బట్ ఇట్ ఈస్ అ మీల్ ఫర్ వన్ ఫ్యామిలీ అని చూసుకోనండి. అండ్ దీన్ని చేసేది చాలా మంచి ఇష్యూ, చాలా మంచిది. అండ్ సురేందర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ అండ్ సేమ్ టైం బెటర్ లేట్ దెన్ ఎవర్ అంటారు. సో వీఆర్ హియర్ టు సపోర్ట్ దెమ్ అట్ ఎనీ కాస్ట్. అండ్ ఇండస్ట్రీ మొత్తం వీఆర్ వన్ వెన్ కమ్స్ టు పైరసీ. పక్క స్టేట్స్ కన్నా పెద్ద మార్కెటింగ్. సో ప్లీజ్ కిల్ పైరసీ. ఇప్పటికైనా గవర్నమెంట్ దీని మీద ఏదైనా డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా రెండో రోజే మా కళ్ళ ముందరే సీడీలు డివిడీలు తిరగటం చూస్తే మాకు చాలా బాధగా ఉంది. ఎంతో కష్టపడి డైరెక్టర్స్, నిర్మాతలు, టెక్నీషియన్లు ఎంతో కష్టపడి సంవత్సరాలుగా ఆలోచించి తీసిన సినిమా రెండో రోజు మార్నింగ్కే జస్ట్ అలాగా పైరసీ రావటం అనేది చాలా బాధాకరం అండి. ఈ విషయంలో సురేందర్ రెడ్డి గారు అందరూ కలిసి ఉండి చేయటం, రవిచంద్ర గారు ఉండటం మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం. జర్నలిస్టులు, క్రిటిక్స్ అసోసియేషన్ సెక్రటరీగా, ఒక డైరెక్టర్గా నా పూర్తి మద్దతు, సహకారం. Let's take a quick break in our local TV's Popcorn, but stay tuned. I'll be back. Popcorn. Welcome back to local TV's Popcorn. Popcorn. పోసాని కృష్ణమురళి, గౌరీ పండిట్ హీరోయిన్ గా అలహరి డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ నిత్య పెళ్లి కొడుకు. ఈ మూవీ ఓపెనింగ్ హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. సో టేక్ ఎ లుక్ అట్ ఇట్. ఈ నిత్య పెళ్లి కొడుకు అనే సినిమా ఈరోజు స్టార్ట్ చేయడానికి మూల కారకులు మా మిత్రులు జీవి సుబ్బయ్య గారు, నాగరాజు గారు, కొందరు మిత్రులందరూ కలిసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో నేను స్టార్ట్ చేసినాను. కథ నేను తయారు చేసుకొని ఎవరితో తీద్దాము అని అనుకున్న తర్వాత
నాకు కనపడిన మొట్టమొదటి నా సబ్జెక్టు ప్రకారం ఏకైక వ్యక్తి పోసాని కృష్ణమురళి గారు. నిత్యపల్లి కొడుకు టైటిల్ డైరెక్టరే పెట్టాడు, ఆ ట్యాగు డైరెక్టరే పెట్టాడు. అయితే ఆ రెండింటికి ఆయనకి సంబంధం. ఆ ట్యాగ్కి టైటిల్గా నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన సినిమా చేయమని వచ్చాడు, నేను సినిమా చేస్తున్నా అంతే. కథ కూడా నేను అడిగి చేయలే, ఎందుకంటే కథ విని నచ్చితే చేస్తాను, నచ్చపోతే చేయను అని పెద్ద నుంచి మనకేం లేదు. ఎవడన్నా రాని సినిమా చేస్తా రోజుకింత, అది ఫిక్స్. Strong character in this film. The subject which I've heard is very, very interesting, and I'm very glad to be a part of it, and I'm looking forward to shooting the film. And I'm very happy to be a part of the entire team, including Krishna Murli sir. That's about it. 7 Hills పతాపై వస్తున్న నిత్య పెళ్లి కొడుకు అనే ఒక డిఫరెంట్ ఫిలిం. కథ అలైర్ గారు చెప్పడం జరిగింది. చాలా వైవిధ్యమైన కథ. అందులో మ్యూజిక్ కూడా పెద్దపీట వేయడానికి అవకాశం ఉన్న కథ. మొట్టమొదటిసారిగా నేను సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాను. కొంతమంది మిత్రులతో కలిసి ఈ సినిమా తీయడం జరుగుతుంది. 20 సంవత్సరాల నుంచి దాదాపు అలహరి గారితో నాకు పరిచయాలు ఉన్నాయి. చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉన్నాము. సినిమా తీయమని ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, కానీ కుదరట్లేదు ఇప్పటిదాకా. సరే, ఇప్పుడు మా మిత్రులతో కలిసి సినిమా చేయాలనుకున్నాం. కథ మంచిగా వచ్చింది. తనిష్ హీరోగా రాజ్ వర్మ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న 3D సైకిక్ థ్రిల్లర్ ఓకే. ఈ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్ హైదరాబాద్ రామనాజీ స్టూడియోస్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. సో టేక్ ఎ లుక్ అట్ ఇట్. థ్రిల్లర్లో ఇండియాలో ఫస్ట్ టైం మేము 3Dలో చేస్తున్నామండి. అది కాకుండా టెక్నీషియన్స్ అందరూ కూడా హాలీవుడ్ నుంచి పిలిపించి దీన్ని లేటెస్ట్ టెక్నాలజీతో 3D వర్షన్ 3D ఫస్ట్ టైం ఇండియాలో చేస్తున్నాం. అది కాకుండా ఇది తనీష్ వినగానే ఫస్ట్ ఎవరితో చేద్దాం అనుకున్నప్పుడు తనీష్ కథ వినేసి చాలా ఇంప్రెస్ అయ్యి 100% నేను చేస్తాను అని చెప్పగానే చాలా సంతోషం వేసింది. అదేవిధంగా కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. తనీష్ని హిందీలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ టైం తనీష్కి ఇది బాలీవుడ్ సినిమా అవుతుంది. ఇది డబుల్ లాంగ్వేజ్ హిందీ కమ్ తెలుగులో చేస్తున్నామండి. ఫస్ట్ షెడ్యూల్ అవుతుందండి, హైదరాబాద్ పరిసర ప్రాంతంలో చేస్తున్నాం. సెకండ్ షెడ్యూల్ ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి విజయవాడ పరిసర ప్రాంతంలో చేస్తున్నాం. దీనికి టెక్నీషియన్లు అందరూ హాలీవుడ్ రేంజ్లో టెక్నీషియన్లు తీసుకొచ్చి 3Dలో చేస్తున్నామండి. My name is Disha. Happy Ugadi to everybody, and I'm feeling really lucky that because of producers or directors I'm doing this first thriller 3D movie. Hi, my name is Ashmita, and I'm very excited of doing this film. It's a thriller film. I love the concept, and it's coming on 3D also, and I thank the producer, the director, and everybody working on this film for that. ఈ రోజు ఈ మూవీ ఓపెన్ అవడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, బట్ సడన్గా బాగా ప్లాన్ చేశారు. యాక్చువల్లీ ఇప్పటిదాకా నేను వెళ్తున్న మూవీస్ అన్ని కాన్సెప్ట్ అన్ని నార్మల్, ఒక మనం నార్మల్గా వాచ్ చేయడానికి ప్రతిసారి మనం ఎలా అనుకుంటాం ఆ కైండ్ ఆఫ్ మూవీస్ అండి, నార్మల్ జానర్స్ యాక్చువల్లీ. మన డైలీ లైఫ్లో కూడా అలాంటివి చూస్తుండొచ్చు. బట్ దిస్ ఇస్ నార్మలీ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అండి. బికాజ్ బేసికలీ ఏదో చిన్న ఎక్స్పెరిమెంట్ కైండ్ ఆఫ్ థింగ్ అనుకోవచ్చు. అండ్ దట్ టు థ్రిల్లర్ ఇన్ 3D కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది. అండ్ ఫస్ట్ టైం ఇండియాలో ఇట్స్ లాంచింగ్ అండి. హోపింగ్ ఇట్ టర్న్స్ అవుట్ టు బి సంథింగ్ డిఫరెంట్. ఐఎమ్ ప్రవీణ్. మోస్ట్ ఆఫ్ ద ఐ థింక్ queries have already been answered. This is going to be a thriller movie, which is, first time in India it's going to be in 3D. Most of the technicians are from abroad, and I think Better Dog will be once the movie is done. Then I think you'll come to know. Let's take another quick break in our local TV's Popcorn. Popcorn. Hi. Welcome back. Popcorn. ఆర్టిస్ట్ సుధాకర్ సమర్పణలో త్రివేణి ఫిల్మ్స్ బ్యానర్ పై ఉత్తరాది నరేష్ డైరెక్షన్ లో రూపొందుతున్న న్యూ మూవీ టైటిల్ లోగో ఆవిష్కరణ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. టేక్ ఎ లుక్ అట్ ఇట్.
త్రివేణి ఫిల్మ్స్ బ్యానర్ పై నరేష్ ఉత్తరాది అనే డైరెక్టరు ఫస్ట్ టైము డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ మన చంద్రమహేష్కి బ్రదరు. చంద్రమహేష్ గారి దగ్గర 4-5 సినిమాలు చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు ఫస్ట్ టైం డైరెక్ట్ చేయబోతున్నారు. దీనికి మన సుధాకర్ సీనియర్ మోస్ట్ ప్రజెంట్స్ ఈ సినిమాకి. సో ఈ సినిమా సుధాకర్ గారికి మంచి పేరు తెచ్చిపెట్టి డైరెక్టర్ని మంచి అగ్రస్థానంలో నిలబెట్టేదిగా అవ్వాలని మనస్ఫూర్తిగా అంతకుముందు నేను సమర్పకుడిగా ఎమ్ముడికి 3 చిత్రం వచ్చింది, పెద్ద హిట్ అయింది. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈ చిత్రాన్ని సమర్పిస్తాను. సగర్వంగా చెప్పుకునేంత గొప్ప చిత్రం ఈ చిత్రం అవుతుందని ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే నరేష్ మీద నాకు నమ్మకం ఉంది, హిట్ చేస్తానని నమ్మకం ఉంది. దర్శక సంఘం అధ్యక్షులు శ్రీ సాగర్ గారు ఈ చిత్రం బ్యానర్ నా త్రివేణి ఫిల్మ్స్ బ్యానర్ ఆవిష్కరించడానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సేమ్ టైం నా సినిమాకి సుధాకర్ అనే సమర్పణ. ఇంకా అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఈ సినిమా బాగా ఆడి బాగా తీసి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బాగా జరగాలని కోరుకుంటూ అందరికీ లాభాలు తేవాలని కోరుకుంటూ నమస్కారం అండి. నరేష్ గారు మాకు చిరకాల మిత్రులు. చంద్రమహేష్ గారు బ్రదర్ అవటం, ఆయన మాతో కలిసిమెలిసి ఇంతకుముందు జోరు వ్యవసాయంగా మేము చేసే టైంలో కలిసి తిరగడం జరిగింది. ఆయనలో మంచి డైరెక్టర్ ఉన్నారు. ఆ రోజుల్లోనే మాకు ఏవో కథలు చెప్పి ఎప్పుడైనా డైరెక్షన్ చేస్తారని చెప్తూ ఉండేవారు. కానీ అది ఈ వేళకి నెరవేరుతుంది. మన సుధాకర్ గారి సమర్పణలో ఆయన ఈ సినిమా గొప్ప అద్భుతమైన హిట్ ఇవ్వాలని, ఆయన గొప్ప డైరెక్టర్గా పేరు ప్రతిష్టలు రావాలని, ప్రొడ్యూసర్లకు డబ్బులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. న్యూ ఫేసెస్ ని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఇందిరా డైరెక్షన్ లో కుమారస్వామి రెడ్డి నిర్మిస్తున్న మూవీ స్వర్ణ మంజలి. ఈ మూవీ ఓపెనింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. సో టేక్ ఎ లుక్ అట్ ఇట్. నా పేరు విష్ణు. నేను మొగల్ రేకులు స్రవంతి ద్వారా మీ అందరికీ సుపరిచితుడిని. నాకు మొట్టమొదటిసారిగా హీరోగా అవకాశం వచ్చింది. ఈ అవకాశం కల్పించినటువంటి ప్రొడ్యూసర్ శ్రీ కుమారస్వామి రెడ్డి గారికి, మరి అట్లాగే అమరేష్ గారికి, కేఎస్ అర్జున్ గారికి కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. ఇది రేపు ఎల్లుండి నుంచి షూటింగ్ ఉయ్యూరులో మొదలు పెడుతున్నాను. సింగిల్ షెడ్యూల్ అండి, మొత్తం ఉయ్యూరండి సింగిల్ షెడ్యూల్ మొదలు పెడుతున్నాను. 40 days షూటింగ్ అండి మొత్తం. ఇది దీంట్లో మన ఎంఎస్ గారు, అజయ్ గారు, కొండవలస గారు, మన కిరణ్ రోదర్ సాంగ్ చేస్తున్నాడు, స్పెషల్ సాంగ్. దీంట్లో కంటిన్యూస్ షూటింగ్ 40 days అనమాట. విష్ణు నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఈ పిక్చర్కి ప్రొడ్యూసింగ్ చేసుకునేదానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా మిత్రుడు కుమారస్వామి వాళ్ళ బ్యానర్లో టీమ్ వర్క్గా చాలా చక్కగా వస్తున్నది మూవీ ఇది. మై నేమ్ ఈజ్ అమృత. సో స్వర్ణ మంజలి అనే మూవీలో హీరోయిన్గా చేస్తున్నాను. స్పెషల్లీ చెప్పాలంటే ఈ స్టోరీ వైజ్ ముందుగా చెప్పాలంటే ఫస్ట్ సాంగ్స్ గురించి చెప్పాలి. యాక్చువల్గా నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అర్థం కాని సాంగ్స్ కూడా వింటూనే ఉంటాను. కానీ వీళ్ళ సాంగ్స్ వినిన తర్వాత నాకు ఏ సాంగ్స్ వినాలనిపించట్లేదు. ఎప్పుడెప్పుడు లొకేషన్ వెళ్దామా, ఎప్పుడు ఈ స్టోరీ స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. సో ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చిన కుమారస్వామి, ఇంద్రా సార్ అండ్ అమరేష్ సార్ అండ్ అర్జున్ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మారుతి కృష్ణ. ఈ మూవీలో నాకు ఒక క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్ ఇచ్చిన మన కుమారస్వామి గారికి అండ్ ఇంద్రా డైరెక్టర్ గారికి అందరికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాకి కథా మాటలు నేనే చేస్తున్నాను. మొదటి సినిమా అయినా సరే ధైర్యంగా చేస్తున్నాను. ఈ అవకాశం నాకు కుమారస్వామి గారు అలాగే ఇంద్రా డైరెక్టర్ గారు నాకు కల్పించారు. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. ఈ ఫిలిం సక్సెస్ కావాలని కోరుకుంటూ ఇంతకుముందు దాదాపు 50 సినిమాలకి పాటలు రాశాను. ఫస్ట్ టైం ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ కుమారస్వామి ఫిలిమ్స్ స్వర్ణ మంజలి. ఈ సినిమాలో నేను ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అంటే ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్, ఒక డిఫరెంట్ గెటప్తో చేస్తున్నాను. ఇది ప్రొడక్షన్ నెంబర్ 4 స్వర్ణ మంజలి అనే సినిమాకి 5 మంది ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాం. ఈ సినిమా మేము అందరం కలిసి కంబైన్డ్గా వచ్చే నెల 25వ తారీఖు లోపు ఈ సినిమా అవుట్డోర్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాం.
ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అవుట్ అండ్ అవుట్ సస్పెన్స్ ఆస్పెక్ట్స్ తో రూపొందుతున్న మూవీ 8 True Stories. ఈ మూవీ ఓపెనింగ్ హైదరాబాద్ FNCC లో జరిగింది. సో టేక్ ఎ లుక్ అట్ ఇట్. మేము ఈ 3-4 months టైంలో ఈ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని 3 parts లాగా డివైడ్ చేసి ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అని డిజైన్ చేసాము. ఇప్పుడు మేము ప్రీ ప్రొడక్షన్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాము. ఇవాళ నుంచి ప్రొడక్షన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రొడక్షన్ పార్ట్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పార్ట్ రెండు కలిపి ఒక 100 daysలో మ్యాక్సిమం ఈ మూవీ రిలీజ్కి రెడీగా ఉంటుంది. ఈ మూవీ 8 different కాన్సెప్ట్స్తో 8 different డైరెక్టర్స్తో మొట్టమొదటిసారిగా తెలుగులో ఇలా ప్రయత్నం చేస్తున్నాము. యాక్చువల్లీ మొత్తం కాస్టింగ్ వచ్చేసి దీంట్లో 11 heroines ఉంటారు, 5 హీరోలు ఉంటారు. ఒక్కొక్క స్టోరీ, ఈ 8 different stories 8 different పద్ధతిలో ఉంటుంది. అంటే ఒకటి కామెడీ, ఒకటి హర్రర్, ఒకటి థ్రిల్లర్. ఇలా వచ్చిన ఆడియన్కి ఈ 2.5 hours మూవీ ఏదైతుందో అసలు మధ్యలో బోర్ కొట్టకుండా, ఏ ఒక్క నిమిషం కూడా తల తిప్పకుండా ఉండేటట్టు మేము ఇది ప్లాన్ చేశాము. That's all for now in today's Local TV's Popcorn, but I'll be back tomorrow same time with more hot happenings in Telugu cinema. Bye cheppe mundu మీ అందరికీ ఒక చిన్న ఇంపార్టెంట్ మెసేజ్. Kill piracy and save our Telugu industry. Bye. Popcorn. సహ సమర్పణ తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో.